ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊహించని ప్రశంసలు లభించాయి. ఎప్పుడు చంద్రబాబును వ్యతిరేకించే బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు నుంచి ఆయన పొగడ్తలు వచ్చాయి. పెన్షన్ పెంపు విషయంలో ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకున్నారంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు చేసిన హరీష్ 100 రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని 191 రోజులైనా విఫలమయ్యారన్నారు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాగానే చంద్రబాబు అన్ని రకాల పింఛన్లు పెంచారని హరీష్ రావు తెలిపారు. చంద్రబాబును పొగుడుతూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ హరీష్ రావు చేసిన ట్వీట్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రైట్, హరీష్ రావు ట్వీట్ కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, హరీష్ రావు ట్వీట్ ని రకంగా చూడాలి. శివ, సీఎం చంద్రబాబు నిర్ణయాలను ప్రశంసించిన మాజీ మంత్రి హరీష్ రావు అధికారం చేపట్టిన వెంటనే ఎన్నికలో ఇచ్చిన మాటను చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారని కూడా హరీష్ రావు ట్వీట్ చేశారు. ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే టీడీపీ పార్టీని మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా ఆంధ్ర పార్టీగా కూడా విమర్శిస్తూ వస్తున్న ఉద్యమ నాయకుడిగా పేరొందిన హరీష్ రావు ఈ ట్వీట్ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. దాంతో పాటు 191 రోజులైనా కూడా హామీల అమలులో రేవంత్ రెడ్డి విఫలమని కూడా ఎక్స్ వేదికగా కూడా హరీష్ రావు ట్వీట్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఊహించని ప్రశంసలు లభించాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ముందుగా అనుకున్నట్టు ఎప్పుడు కూడా చంద్రబాబును వ్యతిరేకించే బీఆర్ఎస్ నేతలతో పాటు అగ్రనేత హరీష్ రావు కూడా ఆయన నుంచి పొగడతలు రావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పెన్షన్ పెంపు విషయంలో ఇచ్చిన మాటను చంద్రబాబు నిలుపుకున్నారంటూ కూడా హరీష్ రావు ట్వీట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు చేసిన హరీష్ రావు 100 రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని 191 రోజులైన విఫలం. ఏపీలో అధికారంలో రాగానే చంద్రబాబు అన్ని రకాల పింఛన్లను పెంచారని కూడా హరీష్ రావు ఎక్స్ వేదికగా కూడా ప్రస్తావించారు. చంద్రబాబును పోడుతూ కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ హరీష్ రావు చేసిన ట్వీట్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు రోజు కూడా సిరీస్ వైజ్ గా కూడా రోజు జరుగుతున్న ఇన్సిడెంట్ బేస్డ్ గా కూడా అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా వరుస ట్వీట్లు చేస్తూ వస్తున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ పైన. కానీ ఈ రోజు ఆశ్చర్యకరంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని పొగడడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దాంతో పాటు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా నిరుద్యోగులను అనేక విధాలుగా రెచ్చగొట్టిన నాయకులు అధికారంలో రాగానే వారి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో ఈనాటి దృశ్యాలే సజీవ సాక్ష్యం అని కూడా ఎక్స్ వేదికగా కూడా హరీష్ రావు ప్రస్తావించారు. గ్రూప్ 1 మెయిన్స్ కు మరియు గ్రూప్ 2, 3 పోస్టులకు 100 పోస్టులు పెంచాలనే అభ్యర్థులు నాయకుల కాళ్లు పట్టుకుని వేడుకునే పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం అని కూడా ఎక్స్ వేదికగా ప్రస్తావించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ కు 100 ఎలిజిబిలిటీకి పరిగణించాలని విజ్ఞప్తి చేసిన వారికి అధికారంలో రాగానే ఆ విజ్ఞప్తులు ఎందుకు కనిపించడం లేదని కూడా ప్రశ్నించారు. 25,000 టీచర్ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల హామీగా చెప్పిన కాంగ్రెస్ పార్టీ 11,000 పోస్టులు మాత్రమే చేసి చేతులు దులుపుకున్నదని కూడా ఆయన ప్రస్తావించారు. అధికారంలో వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి 6 నెలలు గడుస్తున్నా ఆ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక రూపొందించకపోవడమో విద్యార్థులను మోసం చేయడమని కూడా ఎక్స్ వేదికగా కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భర్తీ చేసిన పోస్టులకు నియామ పత్రాలు అందించి 30,000 ఉద్యోగాలు ఇచ్చామని డబ్బా కొట్టుకోవడం తప్ప యువత నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమిటని కూడా ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రూప్ విద్యార్థుల వినతులను పరిగణలోకి తీసుకోవాలి. డిఎస్సి నోటిఫికేషన్ పోస్టుల సంఖ్య పెంచడంతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో యువతకు ఇచ్చిన అన్ని హామీలు కూడా అమలు చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని కూడా ఎక్స్ వేదికగా కూడా హరీష్ రావు ఫైర్ అయ్యారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని పొగడటము, ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ని ఇరుకునో పెట్టే విధంగా కూడా ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారని, ఇది కావాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలు చేయకపోవడము, దాన్ని ఎండగట్టడమే ఒక లక్ష్యంగా కూడా హరీష్ రావు ఎక్స్ వేదికగా కూడా ఇది చేశారు. దీన్ని రాజకీయంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని పొగడము, ఇక్కడ ప్రభుత్వాన్ని ఎండగట్టడమే అని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. శివ, అయితే శ్రీచరణ్, ఏంటి హరీష్ రావు ట్వీట్ కి ఎవరైనా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారా కాంగ్రెస్ నాయకులు? ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే ఇంకా స్పందించలేదో, మరి రేపు గాంధీ భవన్ లో ఎవరైనా ప్రెస్ మీట్ పెడతారా, లేకపోతే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీంట్లో
ఇన్వాల్వ్ అయ్యి గత ప్రభుత్వంలో మీరు చేసినవి ఏంటి నిర్వాహకం అని యథావిధిగా కాంగ్రెస్ మంత్రులు కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సర్వసాధారణమైపోయాయి. ప్రస్తుతానికైతే దీనిపైన అధికారికంగా ఎలాంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అటు గాంధీ భవన్ లో కానీ ఎలాంటి రెస్పాన్స్ అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే లేదని చెప్పుకోవాలి శివ. ఓకే శ్రీచర్, థ్యాంక్ యూ.